నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అరుదైన కథానాయిక ఆమె. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలికి ఆవిడే ఓ ఆభరణం. ఆదర్శ గృహిణిగా, అందమైన లావణ్య రాశిగా అభిమానుల హృదయాల్లో ముద్ర వేసుకున్న ఒక చెరిగిపోని సంతకం. రుసరుసలు, గుసగుసలు, పొగరు, వగరు, అందం, చందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన వెండితెర సత్యభామ తెలుగింట గోదారి గౌరమ్మ. సినీ పరిశ్రమలోనే అపజయం మెరుగని చైతన్య దీప్తి. అనురాగానికి, అనుబంధానికి ప్రేమ స్ఫూర్తి. ఆవిడే మన అందాల రాశి జమున అలియాస్ జానాబాయి. నేటి సినీ ఆనిముత్యాలలో భాగంగా జమున గురించి తెలుసుకుందాం. జమున కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో 1936 ఆగస్టు 30న జన్మించారు. వాస్తవానికి జమున అసలు పేరు జానాబాయి. కానీ జన్మ నక్షత్రం రీత్యా ఆమె పేరులో ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు సూచించడంతో ఆమె పేరు మధ్యలో ము అక్షరం చేర్చారు. అలా జనాబాయి పేరు జమునగా స్థిరపడింది. జమున తల్లి కౌసల్యాదేవి హరికథా భాగవతారిణి, సంగీత విద్వాంసురాలు. తండ్రి శ్రీనివాసరావు వ్యాపారవేత్త. తండ్రి పసుపు, పత్తి వంటి వాణిజ్య సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేవారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడంతో జమున కుటుంబం దుగ్గిరాల వలస వచ్చింది. జమున తండ్రి దుగ్గిరాల నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. చిన్నతనంలోనే దుగ్గిరాల రావడంతో జమున అచ్చమైన తెలుగమ్మాయిగానే పెరిగింది. దుగ్గిరాలలోనే జమున విద్యాభ్యాసం కొనసాగింది. తల్లి కౌసల్యాదేవికి కళల మీద ఉన్న మక్కువతో జమున కూడా లలిత కళల మీద ఆసక్తి పెంచుకుంది. పాఠశాల వేడుకల్లో, వార్షికోత్సవాలలో జమున ప్రార్థనా గీతాలు పాడడం, నాటకాల్లో పాత్రలు వేయడం చేస్తుండేది. ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం వారు ఢిల్లీ చెలో అనే పేరుతో సాంఘిక నాటకం ప్రదర్శించారు. ఈ నాటకంలో హీరో చెల్లెలి వేషం వేశారు జమున. ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది జమున. ఆ తర్వాత కొన్నాళ్లకు రచయిత సుంకర వాసిరెడ్డి రచించిన మా భూమి నాటకంలో నటించే అవకాశం వచ్చింది. ఈ నాటకంలో పాత్రకు గాను జమునకు బుర్రకథ పితామహుడు నాజర్ శిక్షణ ఇచ్చారు. అందులో నరక కూపమి, క్రూర నైజాం పాలన రైతన్న అనే పాటను జమున ఆలపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అదే నాటకాన్ని తెనాలి, విజయవాడలో ప్రదర్శించారు. జమున అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో జమున బంధుమిత్రులు ఆమె తల్లి కౌసల్యాదేవికి అమ్మాయిని సినిమాల్లో చేర్పించండి, అద్భుతంగా రాణిస్తుందని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా నాటకాల్లో వేషాలు వేస్తున్న సమయంలోనే హీరోయిన్ సావిత్రి దుగ్గిరాలలో ఓ నాటకం ఉండడంతో జమున ఇంటిలోనే బస చేశారు. సావిత్రి జమునను సినిమాలోకి రమ్మని ప్రోత్సహించారు. దీంతో జమున మనసులో సినిమాలో నటించాలనే కోరిక మొదలైంది. జమున టీనేజ్లో ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డి, జయప్రకాష్ నారాయణ వంటి రాజకీయ నాయకులు దుగ్గిరాల గ్రామానికి వచ్చి ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అందులో జమున ప్రార్థనా గీతం ఆలపించింది. ఈ పాట విన్న రచయిత శ్రీమన్నారాయణమూర్తి మంత్రముగ్ధుడైపోయాడు. జమునను సినిమాలో ప్రవేశపెడితే మంచిగా రాణిస్తుందని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. శ్రీమన్నారాయణమూర్తి చెప్పిన మాటలు జమున ఆశల్ని మరింత చిగురింపజేశాయి. జమున పెద్దనాన్న ఆర్ఆర్ నిప్పానికి స్నేహితులైన గరికపాటి రాజారావుతో జమున కుటుంబానికి పరిచయం కలిగింది. ఆయన రాజమండ్రిలో ప్రఖ్యాత బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు విఎన్ రెడ్డితో కలిసి సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉండగా జమున ఫోటోలను తీయించి బొంబాయిలోని విఎన్ రెడ్డికి పంపించారు. ఈలోపు శ్రీమన్నారాయణ సిఫారసుతో సినీ నిర్మాత బివి రామానందం జైవీరా బేతాళ చిత్రంలో జమునకు నటించే అవకాశం కల్పించారు. దీంతో జమున కుటుంబం మద్రాసు వెళ్ళింది. అయితే కొన్ని రీళ్లు తీసిన తర్వాత రామానందం మృతి చెందారు. దీంతో జైవీరా బేతాళ మూవీ నిర్మాణం ఆగిపోయింది. ఈలోపు నిర్మాత రాజారావు నిర్మించే పుట్టిల్లు సినిమాలో హీరోయిన్గా జమునకు ఛాన్స్ వచ్చింది. అయితే పుట్టిల్లు సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. పుట్టిల్లు సినిమాలో హీరో రాజారావు 50 ఏళ్ల వయసులో ఉండగా జమున టీనేజర్ కావడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంతేకాదు వ్యసనపరుడైన భర్తను వదిలేసి హీరోయిన్ స్వతంత్ర జీవనం గడపడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. ఆ తర్వాత జమునకు మెయిన్ హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. రెండో హీరోయిన్గా నటించే అవకాశాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది హెచ్ఎం రెడ్డి రోహిణి బ్యానర్పై 2 భాషల్లో నిర్మించిన వద్దంటే డబ్బు సినిమా ఒకటి. అందులో జమున పేకేటి శివరాంకు జోడీగా నటించారు. ఆ సినిమా విజయవంతం కాలేదు. అదే ఏడాది సారథి ఫిలిమ్స్ వారు తాపి చాణక్య దర్శకత్వంలో అంతా మనవాళ్లే సినిమా నిర్మించారు. అందులో జమున సెకండ్ హీరోయిన్గా నటించారు. ఆ సినిమా 100 రోజులు ఆడడంతో తిరిగి ఫామ్లోకి వచ్చారు జమున. అలాగే కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించారు జమున. అంతే, జమున దశ ఒక్కసారిగా తిరిగింది. ఇక జమునకు అవకాశాలు మళ్లీ క్యూ కట్టాయి. 1954లో బిఎన్ రెడ్డి డైరెక్షన్లో వాహిని వారు నిర్మించిన బంగారు పాప, గోకుల్ ప్రొడక్షన్స్ వారు రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందించిన వదినగారి గాజులు చిత్రాల్లో నటించారు జమున. దీంతో వెండితెర అగ్రనటులతో హీరోయిన్గా నటించే అవకాశాలు వెంటనే క్యూ కట్టాయి. నిరుపేదలు సినిమాలో అక్కినేని సరసన, ఇద్దరు పెళ్లాలు సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు సరిగ్గా ఆడలేదు. తర్వాత దర్శక నిర్మాత బిఎన్ రంగా విక్రమ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై నిర్మించిన
మాగూపి చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా శతదినోత్సవం చేసుకోవడంతో జమునకు మంచి పేరు వచ్చింది. 1955లో విజయ వారి మిస్సమ్మ సినిమాలో అమాయకంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 1956లో బిఎన్ రంగా వారి తెనాలి రామకృష్ణ సినిమాలో అక్కినేనికి జోడీగా నటించారు. తర్వాత భాగ్యరేఖ, చిరంజీవులు సినిమాలో నటించారు. ఆ చిత్రాలన్నీ సక్సెస్ అందుకోవడంతో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు జమున సరిపోతుందని పేరు వచ్చింది. ఆ తర్వాత భూ కైలాస్, పెళ్లినాటి ప్రమాణాలు, అప్పు చేసి పప్పుకూడు, ఇల్లరికం, ఈడుజోడు, రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం సినిమాలో నటించారు. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున పోషించిన సత్యభామ పాత్ర నటనలోనే పరాకాష్ట అని చెప్పవచ్చు. ఆ తర్వాత గులేబ కావలి కథ, లేత మనసులు, తోడు నీడ, ఉండమ్మ బొట్టు పెడతా, తహసీల్దారు గారి అమ్మాయి, బొబ్బిలి యుద్ధం, మట్టిలో మాణిక్యం, ఏకవీర, పండంటి కాపురం ఇలాంటి అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అయితే సాహసానికి మారుపేరుగా నిలిచిన జమునను ఏఎన్ఆర్, ఎన్టీఆర్లు దాదాపు 4 ఏళ్ల పాటు దూరం పెట్టారు. జమునతో నటించకుండా బైకౌట్ చేశారు. జమున వ్యవహార శైలి నచ్చలేదనే కారణం చూపిస్తూ పత్రికాముఖంగా ప్రకటించారు. దీంతో సినిమా పరిశ్రమలో ఇక జమున పని అయిపోయిందనుకున్నారు. జమున షూటింగ్ కి లేటుగా వస్తుందని, పొగరబోతని, గర్విష్టని, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుందని, పెద్దల మీద గౌరవం లేదని ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కారణాలుగా చూపించారు. అయితే అవి బైకౌట్ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్ర పరిశ్రమకు తెలిసిన అగ్రనటుల ప్రమేయం ఉండడంతో సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించలేదు. ఈ దశలో జగ్గయ్య, శోభన్ బాబు, హరినాథ్, కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావు వంటి హీరోలతో ఆమె విజయవంతమైన సినిమాలో నటించారు. ఆమెకు పరపతి ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కాదన్నా ఆమెకు ఎప్పుడూ 5-6 సినిమాలు చేతిలో ఉండేవి. అదే సమయంలో జమునకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఎల్వి ప్రసాద్ నిర్మించిన హమ్రాహి, భేటీ బేటే వంటి సినిమాల్లో జమున నటించారు. అయితే విజయ ప్రొడక్షన్స్ వారు గుండమ్మ కథ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఎన్టీఆర్ సరసన సావిత్రిని, అక్కినేని సరసన జమునను నటింపచేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరి మనస్పర్ధల కారణంగా అప్పటికే గుండమ్మ కథ సినిమా 2 ఏళ్లు వాయిదా పడింది. దీంతో చక్రపాణి, కేవీ రెడ్డి రాజయత్నాలు మొదలుపెట్టారు. అగ్రనటులిద్దరికీ క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలని జమునకు సలహా ఇచ్చారు. కానీ ఆమె ససేమీరా అంది. దీంతో ఇక లాభం లేదని భావించిన చక్రపాణి, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, జమున ముగ్గురిని కూర్చోబెట్టి వివాదానికి తెరదించారు. తర్వాత వీరి కాంబినేషన్లో గులేబ కావలి కథ, పూజా ఫలము చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఆ ముగ్గురి మధ్య మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయాయి. జమున తెలుగులోనే కాకుండా తమిళంలో 25 సినిమాలకు పైగా నటించారు. హిందీలో 20, కన్నడంలో 6 సినిమాలు చేశారు. మొత్తం మీద జమున 200 సినిమాలకు పైగానే నటించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం రాజకీయ చదరంగం అని చెప్పవచ్చు. జమున వ్యక్తిగత విషయానికి వస్తే 1965లో పెద్దలు నిర్ణయించిన జూలూరి రమణారావుతో వివాహం చేసుకున్నారు. అప్పుడు రమణారావు తిరుపతి వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తుండేవారు. వీరికి 2 సంతానం. పెద్దబ్బాయి వంశీకృష్ణ అమెరికాలో స్థిరపడగా, కూతురు శ్రవంతి హైదరాబాద్లోనే స్థిరపడింది. 1983లో జమున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 1989లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 60,000 మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే మధ్యంతర ఎన్నికలు రావడంతో రెండోసారి గెలుపు సాధ్యం కాలేదు. జమున వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాకినాడ వద్ద తోలుబొమ్మల కళాకారుల కోసం ఏకంగా జమునా నగర్ అనే కాలనీని నిర్మించారు. వారికి ఆర్థిక సహకారం అందించారు. ఆమె మంచితనం, నటనకు అవార్డులు క్యూ కట్టాయి. మూగ మనసులు, మిలాన్ చిత్రాల్లో నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డులు వరించాయి. 1972లో ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డును అందుకున్నారు. 1999లో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారమైన ఎంజీఆర్ అవార్డు, 2008లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2010లో పి సరోజాదేవి జాతీయ అవార్డు, 2019లో సంతోషం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లోనూ ఆమె చేసిన సేవలు మరవలేనివని చెప్పవచ్చు. 2023 జనవరి 27న జమున తుదిశ్వాస విడిచారు. చూశారు కదా ఇవాల్టి సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.